రాశి ఖన్నాకి సౌత్ లో సోలో హీరోయిన్ గా ఛాన్స్లు రావట్లేదా? మరో భామతో స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి వస్తుందా? ఆమె క్యారెక్టరైజేషన్, స్క్రీన్ స్పేస్, ప్రయారిటీ తగ్గిపోతున్నాయా? టాలీవుడ్ ను కాదని బాలీవుడ్ లో మేడం చేస్తున్న ఆ ప్రాజెక్టులేంటి? తనకు స్టార్డమ్ ఇచ్చిన టాలీవుడ్ కి గ్యాప్ ఇచ్చేస్తోంది రాశి ఖన్నా. తమిళ్, హిందీ ఇండస్ట్రీలను చుట్టేసిన ఈ భామ 2 సంవత్సరాల తర్వాత తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పబోతోంది. థ్యాంక్ యూ తర్వాత సైన్ చేసిన వెంచర్ తెలుసు కదా 2 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుని ఎట్టకేలకు రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంది. అక్టోబర్ 17న బొమ్మ రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. సిద్ధు జొన్నలగడ్డతో రొమాన్స్ చేయబోతోంది అమ్మడు. ఇందులో కన్నడ కస్తూరి శ్రీనిధి శెట్టి మరొక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ 2 ఏళ్లలో తెలుగులో తెలుసు కథ కాకుండా మరొక సినిమాకు రాశి ఖన్నా సైన్ చేసిన దాఖలాలే లేవు. దీనికి రీజన్ గుంపులో ఒక హీరోయిన్ గా ఉండాలని అనుకోకపోవడమేనని టాక్. కెరియర్ స్టార్టింగ్ లో సోలో హీరోయిన్ గా ఛాన్సులు కొట్టిన రాశి తర్వాత డబుల్, ట్రిపుల్ హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయింది. తనకు పోటీగా మరొక భామ ఉండాల్సిందే. బెంగాల్ టైగర్, జైలవకుశ, వెంకీమామ, వరల్డ్ ఫేమస్ లవర్, ఆక్సిజన్ వంటి థ్యాంక్ యూ, అరణ్మనై 4 వరకు ఇదే పరిస్థితే. దీంతో ఆమెకున్న స్క్రీన్ స్పేస్, క్యారెక్టరైజేషన్, ఇంపార్టెన్స్, వెయిటేజ్ తగ్గిపోతున్నాయి. సౌత్ లో లీడ్ యాక్టర్ కు తక్కువ, సెకండ్ హీరోయిన్ కి ఎక్కువ క్యారెక్టర్స్ వస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ పై ఫోకస్ చేస్తే అక్కడ అదే సిచ్యువేషన్. అయితే అక్కడ తన క్యారెక్టర్ కు వెయిట్ ఎక్కువ ఉండడంతో సాటిస్ఫై అయిపోతోంది భామ. అందులోనూ బీటౌన్ కాబట్టి సరిపెట్టేసుకుంటోంది. ప్రెసెంట్ బాలీవుడ్ లో తలాఖో మే ఏక్, ఫర్జీ 2 చేస్తోంది. సబర్మతి ఎక్స్ప్రెస్ హీరో విక్రాంత్ మాస్సేతో మరొకసారి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఇక 2 సంవత్సరాల తర్వాత టాలీవుడ్ ని పలకరిస్తున్న రాశి ఖన్నా మళ్ళీ తెలుగులో బిజీగా మారుతుందా లేక బాలీవుడ్ లోనే పాగా వేస్తుందా అన్నది వెయిట్ అండ్ సీ. రీసెంట్ టైమ్స్ లో వెట్రిమారన్ సినిమాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. బడుగు బలహీన వర్గాల గురించి సినిమాలు తీస్తూ కొంతమందిని టార్గెట్ చేస్తున్నారన్న కామెంట్స్ వస్తున్నాయి. మొన్న బ్యాడ్ గర్ల్ సినిమాని బాయ్కాట్ చేయాలంటూ డిమాండ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మరో మూవీకి సెన్సార్ బోర్డ్ సర్టిఫికేటే ఇవ్వను అని మొరాయిస్తోంది. ఇంతకీ వెట్రీకి సెన్సార్ బోర్డ్ ఎందుకు రివర్స్ అయింది? కోలీవుడే కాదు, టాలీవుడ్ సైతం మెచ్చే తమిళ దర్శకుడు వెట్రిమారన్ తెలుగు హీరోలు సైతం ఆయనతో వర్క్ చేయాలని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలు, పోరాటాలు, సామాజిక హితం కోరే సినిమాలను ఆదరించి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. డైరెక్షన్ విషయానికి వస్తే వంక పెట్టలేని వెట్రి నిర్మాతగా మాత్రం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాడు. రీసెంట్లీ ఆయన నిర్మిస్తున్న చిత్రాలు కాంట్రవర్షియల్ అవుతున్నాయి. దర్శకుడు వెట్రిమారన్, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కమ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ సంయుక్తంగా నిర్మించిన మూవీ బ్యాడ్ గర్ల్. వర్ష భరత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ టీజర్ రిలీజ్ అవగానే కాంట్రవర్సీలో చిక్కుకుంది. మహిళా స్వేచ్ఛని చూపించే క్రమంలో ఓ అప్పర్ కాస్ట్ వర్గాల మనోభావాలు దెబ్బతీశారని పేర్కొంటూ ఈ సినిమా ఆపేయాలన్న డిమాండ్స్ వచ్చాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్డామ్లో ప్రదర్శితమైన బ్యాడ్ గర్ల్ కి ఇంకా ఇక్కడ రిలీజ్ కు మోక్షం దక్కలేదు. బ్యాడ్ గర్ల్ విషయంలో బాయ్కాట్ డిమాండ్స్ వినిపిస్తే ఇప్పుడు మరో సినిమా విషయంలో కాంట్రవర్సీని ఎదుర్కొంటున్నాడు వెట్రిమారన్. వెట్రి నిర్మాతగా ఆర్ఎం ఫేమ్ గోపి నైనర్ దర్శకత్వం వహిస్తున్న మార్షికి సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆండ్రియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఉగ్రవాదం చేస్తుందన్న ఆరోపణలపై ఓ మహిళ, ఆమె తండ్రిని విచారణ పేరుతో పోలీసులు హింసించడాన్ని ట్రైలర్లో చూపించారు. ఇందులోని సన్నివేశాలు కేంద్ర ప్రభుత్వంలోని కొంతమందిని కించపరిచే విధంగా ఉందన్న ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ సెన్సార్ ఇచ్చేందుకు నిరాకరించింది సెన్సార్ బోర్డ్. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రీసెంట్లీ కోర్టును ఆశ్రయించాడు వెట్రి. అయితే సర్టిఫికేట్ తిరస్కరించే ముందు వివరణ ఇచ్చేందుకు బోర్డు అంగీకరించలేదని, అవసరమైతే కొన్ని సీన్స్ తొలగించేందుకు రెడీగా ఉన్నట్లు చెబుతున్నాడు వెట్రి. ప్రజెంట్ ఈ కేసు విచారణ కొనసాగుతుంది. ఇలా 2 నిర్మాణ చిత్రాలు వివాదాల్లో మునిగి విడుదలకు నోచుకోకుండా పోతున్నాయి. కింగ్ కోసం షారుఖ్ ఖాన్ బాగా కష్టపడుతున్నాడా? ఈ ప్రాజెక్ట్ ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నాడా? మేక్ ఓవర్ పై గట్టిగా ప్లాన్ చేస్తున్నాడా? తన లుక్ పై ఫ్యాన్స్ కి ఓ టెస్ట్ పెట్టాడా? బాద్షా నెక్స్ట్ టార్గెట్ అదేనా? బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఫ్యాన్స్ ని పలకరించి దాదాపు 1.5 ఏళ్ల దాటింది. డంకీ తర్వాత టేక్ ఏ బ్రేక్ అంటూ లాంగ్ గ్యాప్ తీసుకున్న బాద్షా రీసెంట్లీ కింగ్ అనే మూవీని పట్టాలెక్కించాడు. ఓవైపు కొడుకు ఆర్యన్ ఖాన్ ని దర్శకుడిని చేసే రెస్పాన్సిబిలిటీని కంప్లీట్ చేసి ఇప్పుడు కూతురు సుహానాను సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. కింగ్ తో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. వార్, పఠాన్, ఫైటర్ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది కింగ్. రీసెంట్లీ మూవీ సెట్స్ పైకెళ్లింది. భారీ బడ్జెట్, భారీ కాస్టింగ్ తో సినిమాను తీయబోతున్నారు. ఇందులో దీపికా సుహానాకు
తల్లిగా కనిపించనుందని టాక్. షారుఖ్ మరొకసారి డాన్ రోల్ చేస్తున్నాడన్నది లేటెస్ట్ బజ్. కింగ్ ప్రాజెక్ట్ ను షారుఖ్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నాడు. దీనికోసమే కింగ్ ఖాన్ మునిపెన్నడు లేని విధంగా మేక్ ఓవర్ అయ్యాడు. రీసెంట్ లైన్ కి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ రెస్టారెంట్ నుండి ఎస్ఆర్కే వస్తున్న వీడియోలో కండలు తిరిగిన దేహంతో కనిపించాడు షారుఖ్. బైసెప్స్ పై టాటూస్ తో చాలా స్టైలిష్ లుక్ లా కనిపించాడు షారుఖ్. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నయా మేక్ ఓవర్ చూసి వావ్ ఫెంటాబ్యులస్ అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్. కటౌట్ చూస్తుంటే ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడన్నది అర్థమవుతోంది. ఇప్పటి వరకు ఆమీర్ ఖాన్ పేరునున్న హైయెస్ట్ గ్రాసర్ సినిమా రికార్డును కింగ్తో లిఖించాలని లెక్కలు వేసుకున్నట్లే కనిపిస్తోంది షారుఖ్. ఈ వీడియోతో తన లుక్ టెస్ట్ రిజల్ట్ వచ్చేసినట్లే. మరి కింగ్ ఖాన్ టార్గెట్ పెట్టుకున్న రిజల్ట్ తేలాలంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఓపిక పట్టాల్సిందే. హ్యాట్రిక్ విజయంతో జోరు మీదున్న రష్మికకి బ్రేకులేసింది సికిందర్. భారీ డిజాస్టర్తో నేషనల్ క్రష్ హవా తగ్గిపోతోంది అనుకుంటున్న టైంలో రెట్టింపు వేగంతో ఫిల్మ్స్కి కమిట్ అయి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పుడు మరో స్టార్ హీరోతో జోడీ కడుతున్న భామ బాలీవుడ్లో ఇలాంటి రూల్ ఏమైనా పెట్టుకుందా, లేక ఆఫర్సే అలా వస్తున్నాయా? సౌత్ ఇండస్ట్రీని తక్కువ టైంలో షేక్ చేసి బాలీవుడ్ బాట పట్టిన శాండిల్వుడ్ చిన్నది రష్మిక మందన్న అక్కడ యంగ్ హీరోస్కి లక్కీ లేడీగా మారిపోయింది. యానిమల్తో బీటౌన్ ఆడియన్స్ హార్ట్ థ్రోబ్ చేసిన నేషనల్ క్రష్ పుష్ప 2తో పిచ్చెక్కించింది. ఇక చావాతో హ్యాట్రిక్ హిట్ అందుకొని టాప్ పొజిషన్లోకి వచ్చేస్తున్న శ్రీవల్లిని సికిందర్ వెనక్కు లాగింది. సల్లుభాయ్తో బీటౌన్లో హ్యాట్రిక్ లిఖిద్దామని అనుకుంటే భారీ డిజాస్టర్ ఆమె ముంబై కెరియర్ని డిస్టర్బ్ చేసింది. బీటౌన్లో ఈ మధ్య హడావిడి చేసి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మికకు సికిందర్ ఫ్లాప్తో ఇక బాలీవుడ్ ఛాన్స్లు తగ్గుతాయని భావించిన ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది బ్యూటీ. వరుసగా హిందీ ఫిల్మ్స్ లో ఛాన్స్లు కొల్లగొడుతోంది. ఆయుష్మాన్ ఖురానాతో థామా అనే మూవీ చేస్తోంది. ముంజా కకూడా ఫేమ్ ఆదిత్య దర్శకుడు. దినేష్ విజన్ అమర్ కౌశిక్ తెరకెక్కిస్తోన్న ఈ హారర్ థ్రిల్లర్ ఈ ఏడాది అక్టోబర్ 17న థియేటర్స్ లోకి రాబోతోంది. థామాతో పాటు ఇప్పుడు మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ కి కమిట్ అయింది రష్మిక. షాహిద్ కపూర్ తో కలిసి ఆ సీక్వెల్ లో నటించనుంది. 2012లో వచ్చిన కాక్టైల్ మూవీకి సీక్వెల్ తెరకెక్కిస్తూ ఉన్నారు మేకర్స్. సైఫ్, దీపిక, డయానా పెంటీ ప్లేస్ లోకి షాహిద్, కృతి సనన్, రష్మిక రీప్లేస్ అవుతున్నారు. ఆగస్ట్ నుండి మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక తెలుగులో కుబేరా ది గర్ల్ ఫ్రెండ్ చేస్తూ ఉండగా విజయ్ దేవరకొండతో మూవీకి కమిట్ అయినట్లు టాక్. కాగా ఇప్పటి వరకు తెలుగులో హీరోస్ ని రిపీట్ చేసిన భామ బీటౌన్ లో మాత్రం ఫ్రెష్ హీరోతో జోడీ కడుతోంది. చూడబోతే రూల్ ఏమన్నా పెట్టుకుందా, లేదా వారితో నటించే సెకండ్ ఛాన్స్ రావట్లేదా ఏమో రష్మికకే తెలియాలి. సూర్య చెన్నై వదిలి ముంబై షిఫ్ట్ కావడానికి రీజన్ అదేనా? బాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్ జరుగుతోందా? 2 ఏళ్ల క్రితం అనుకున్న మైథలాజికల్ ఫిల్మ్ ఆగిపోయిందా? సూర్యపై అంత బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు ముందుకి రావట్లేదా? కంగువా భారీ డిజాస్టర్లతో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న సూర్యను కాస్త గట్టెక్కించింది రెట్రో. తమిళంలో తప్ప మిగిలిన ప్లేస్లో ఇంపాక్ట్ చూపించని రెట్రో సుమారు 250 కోట్లు కొల్లగొట్టిందని టీం చెబుతుంది. ప్రస్తుతం సూర్య వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. సూర్య 45, వెంకీ అట్లూరితో మరో ప్రాజెక్ట్, వాడివోసల్, మరో 2 దర్శకుల్ని లైన్లో పెట్టినట్టు కోలీవుడ్ బజ్. ఇవే కాదు, షెడ్డుకు వెళ్లిపోయిందన్న ఓ భారీ ప్రాజెక్ట్ మళ్లీ తెరకెక్కించబోతున్నారన్నది లేటెస్ట్ టాక్. బాలీవుడ్ రియల్ వర్స్టైల్ డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా కలల ప్రాజెక్టు కర్ణ మళ్లీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 5 ఏళ్ల క్రితమే పురుడు పోసుకున్న కర్ణ స్టోరీని 2 ఏళ్ల క్రితమే సెట్స్ పై తీసుకెళ్లేందుకు ప్లాన్ చేశాడు భాగ్ మిల్కా భాగ్ డైరెక్టర్. సూర్యను కర్ణుడిగా, జాన్వీని కుంతీదేవిగా, విజయ్ వర్మ, అలీ ఫజల్ లాంటి స్టార్ కాస్ట్ తో మూవీని తీయాలనుకున్నాడు. అప్పట్లోనే 350 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ కూడా ఈ అమౌంట్ పెట్టేందుకు యాక్సెప్ట్ చేస్తుంది. ప్రీ ప్రొడక్షన్ అండ్ లుక్ టెస్ట్ పై 15 కోట్లు కేటాయించారు కూడా. సూర్య ముంబై షిఫ్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా ఈ ప్రాజెక్టేనని సమాచారం. కర్ణ కోసం మెహ్రీ ప్రిపేర్ అవుతున్న టైంలో హ్యాండ్ ఇచ్చింది ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్. బడ్జెట్ ఇష్యూ వల్ల తప్పుకున్నారు నిర్మాతలు ఫర్హాన్ అఖ్తర్, రితేష్ సిద్వానీ. దీంతో ప్రాజెక్టు షెడ్డుకు వెళ్లిపోయింది. కానీ ఓం ప్రకాష్ మెహ్రా మాత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ను సిల్వర్ స్క్రీన్ పై తీసుకొచ్చేందుకు పట్టుదలతో ఉన్నాడు. ఆ నిర్మాతలు కాదంటే మరొకరిని సెట్ చేసే పనిలో ఉన్నాడట. రీసెంట్లీ జియో స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, జంగిల్ పిక్చర్స్ తో చర్చలు జరిపాడని తెలుస్తోంది. నెక్స్ట్ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో అయినా మైథాలజీ ఫిల్మ్ ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. కర్ణను 2 భాగాలుగా తెరకెక్కించాలని అనుకుంటున్నారట. ఇప్పుడు బడ్జెట్ 600 కోట్లు అయిందని తెలుస్తోంది. అయితే బాలీవుడ్ లో పెద్దగా మార్కెట్ లేని సూర్య ప్లేస్ లో బీటౌన్ స్టార్ హీరోను తీసుకోవాలని మెహ్రాకు ఓ నిర్మాత సూచనలు ఇచ్చారన్నది టాక్. మరి సూర్యను మార్చి మరొకరితో కర్ణ ప్లాన్ చేస్తాడా? తన మాటకే కట్టుబడి ఉంటాడా? ముంబై మఖాం చేంజ్ చేసిన సూర్యకు బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ దక్కుతుందా? లెట్స్ సీ. వైష్ణవి చైతన్య ఆఫర్ ని మరో తెలుగమ్మాయి కొట్టేసిందా?
చెన్నై లవ్ స్టోరీకి ముందుగా అనుకున్న కాంబినేషన్ వేరా? షూటింగ్ స్టార్ట్ అయి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ఇప్పుడు న్యూ పేరుతో తెరకెక్కుతుందా? బేబీ కాంబో అటకెక్కడానికి రీజన్ ఏంటి? రెండు 2023లో ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసిన మూవీ బేబీ. సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మించిన ఈ కల్ట్ ఫిల్మ్ 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్లను తన పర్ఫార్మెన్స్ తో డామినేట్ చేసింది వైష్ణవి చైతన్య. ఈ సినిమాతో పాజిటివిటీ కన్నా నెగిటివిటీనే ఎక్కువగా మూటగట్టుకుంది. కానీ ప్రొడక్షన్ హౌస్ నుండి బిగ్ స్టార్స్ వరకు ఆమెకు అండగా నిలవడం, సినిమాను సినిమాలా చూడాలి అంటూ హితవు పలకడంతో ఆమెపై హేట్ రేట్ తగ్గింది. బేబీ హిట్ తర్వాత ఇదే కాంబోలో మరొక మూవీని అనౌన్స్ చేశారు మేకర్స్. ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మాతలుగా రైటర్ రవి నంబూర్ను దర్శకుడిగా ప్లాన్ చేస్తూ కొత్త మూవీని ప్రకటించారు. షూటింగ్ స్టార్ట్ అంటూ మరొక లవ్ స్టోరీని షురూ చేశారు. సమ్మర్ రిలీజ్ అంటూ పోస్టర్లో ప్రకటించేశారు. కానీ ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు. ప్రొడక్షన్ డిలే, క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా నుండి ఆనంద్ దేవరకొండ తప్పుకున్నాడు. వెంటనే వైష్ణవి చైతన్య కూడా క్విట్ అయిపోయింది. మొన్న మధ్య వైషు, ఎస్కేఎన్ మధ్య నడిచిన కోల్డ్ వార్ కు రీజన్ ఇదే అని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే కథతో కిరణ్ అబ్బవరంతో సినిమా చేస్తున్నారు రాజేష్ అండ్ ఎస్కేఎన్. వైష్ణవి ప్లేస్ లోకి రీప్లేస్ అయింది మరొక తెలుగమ్మాయి గౌరీప్రియ. రవి నంబూర్ను దర్శకుడిగా ఇంట్రడ్యూస్ చేస్తూ చెన్నై లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నారు. తొలి ప్రేమ ఒక్కటే లవ్ కాదని, ఫస్ట్ లవ్ ఫెయిల్ అయితే బెస్ట్ లవ్ ఎక్కడో మొదలవుతుందన్న గ్లింప్స్ తో మరొక వెరైటీ లవ్ స్టోరీని డిజైన్ చేశారని అర్థమవుతోంది. విజయ్ బుల్గానిదన్ ప్లేస్ లోకి రీప్లేస్ అయ్యాడు. కొత్త పేరుతో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఆనంద్ కథతో కిరణ్ హిట్ అందుకుంటాడా? వెయిట్ అండ్ సీ.